తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురుగారు, కొంతమంది కమెంట్ బాక్స్లలో రాస్తూ ఉంటారు, అన్నీ చేస్తున్నామండి, అన్ని రకాల పూజలు, అన్ని గుళ్ళు, అన్ని గోపురాలు, అంతా ఏం దరిద్రం, ఏ జన్మ కర్మఫలమో, ఈ జన్మకి పోయేటట్లేదు, నేను పోయేదాకా ఏది అనుకూలించట్లేదు, ఏది కూడా కలిసి రావట్లేదని చాలా వాపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? ఆశించి చేసేటువంటి ఏ ధర్మయజ్ఞమైనా కానీ అది నిర్మాల్యంతో సమానం. మనిషం కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అక్కడ చాలా ధర్మాలు చెప్పే తల్లి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే ధర్మం చెప్తాను. ఇంట్లో పెంచుకునేటువంటి జంతువుల మీద ఉన్న ప్రేమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద పెట్టండి అమ్మా. పెట్టలేము, అవునా? ఇందులో ముక్కుసూటిగా చెప్తున్నాను. మహాకాల భైరవుడు అండి కష్టాల నుంచి గట్టెక్కిచ్చేస్తాడని నమస్కారం చేస్తాం. ఆయన వాహనమైనటువంటి కుక్క గాని కరిస్తే కొట్టి చంపేస్తాం. ఇంటి యందు పిల్లలు పుట్టట్లేదు, సంతాన దోషాలు ఉన్నాయని చేసి నాగదేవతకు పాలు పోసి అభిషేకం చేస్తాం. అదే పాము మన ఇంటి యందు కనపడితే కొట్టి మరీ చంపేస్తాం. గమనించండి. అమ్మవారు కదా అని చెప్పేసి ఆ తల్లి వాహనమైనటువంటి సింహాన్ని మనం చూస్తాం. అదే సింహం మన ఊళ్ళోకి వస్తే కొట్టి చంపేస్తాం. అర్థమవుతుంది మీకు? లక్ష్మీదేవి అలాగే రకరకాల దేవతా స్వరూపాలైనటువంటి వాహనాలు మనం చూస్తుంటే అవి మన మీద దాడి చేస్తాయని భయపడిపోతున్నాం. మరి అక్కడెందుకు భయపడవు? అవి కదలిక లేనివి కాబట్టి. వాస్తవిక జీవితంలో మనం బ్రతకడం వేరు, అక్కడ బ్రతకడం వేరు. అందుకని లేనిది కూడా ఉన్నట్టుగా భ్రమింపజేసుకుంటూ మనం బ్రతికేస్తుంటాం చాలా సందర్భాల్లో. అర్థమవుతుందా తల్లి? మీరు అడిగారు ఇప్పుడు ప్రశ్న, ఒకసారి చెప్పండి. అదే గురుగారు, ఎందుకు ఎన్ని పూజలు నేను ఎన్నో చేశానండి, ఎన్ని పూజలు చేసినా కానీ వాళ్ళు బాగున్నారండి, మనకేం లేదని. అంటే మనిషి ఆశాజీవి. ఎలాంటి ఆశాజీవి అని అడిగితే కడుపు నిండా అన్నం పెట్టి బాగుందా, బాగుండేనా అని అడుగుతారు. అలాగా తృప్తి, ఆత్మసంతృప్తి అని ఉంటుంది. అలాగే ఏంటంటే స్వకర్మల్లోంచి వచ్చింది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న. అందుకని ఇందులో ఒక దేవుడు ఎప్పుడు మమ్మల్ని చూడడు, ఇంకెప్పుడు కరుణిస్తాడు, ఇంకా నేను చచ్చిపోయేదాకా ఇంతేనా, లేదు 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 అనుకుంటూ అంటే ఈ జన్మలో ఇప్పుడు నువ్వు పుట్టినటువంటి నీ ధర్మానికి నీకు ఆ ఆత్మసంతృప్తి లేదంటే నువ్వు చేసినటువంటి కర్మలు ఇంకా క్లియర్ అవ్వలే. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయగలిగేటువంటి స్వకర్మలను ప్రక్షాళన చేసుకుంటూ నువ్వు చేసేటువంటి ఈ కర్మల ద్వారా నీ తరువాత తరాల వారికి తరగనంత పుణ్యాన్ని ఇస్తావు. అవతల వాడితే ముగిసిపోతుంది. కాబట్టి తరువాత తరాలకి ఇంకా లేదని పరమార్థం. కాబట్టి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు మంచి జరగట్లేదండి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది అని అడిగితే ఇంకా నేను చేయాల్సినటువంటి స్వకర్మలు ఉన్నాయని దాన్ని గౌరవంగా స్వీకరించగలిగేటువంటి ధర్మం మన దగ్గర ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనిషికి ఓర్పు సహనం తక్కువ. అందుకని ఇది ఎక్కడ జరుగుతుంది? గుళ్ళోనే, ఇంకెక్కడ జరగదు. అందుకని ఏం చెప్పాడో తెలుసా భగవంతుడు? ఒరే నువ్వు మెట్టులు ఎక్కుతూ పైకి వచ్చావు. ఆ మెట్టులు ఎక్కుతూ పైకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మెట్లన్నీ నువ్వు చూసావు. గర్భగుడిలో నేను కూర్చున్నాను. మరి నేను ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు నేను ఎన్ని దెబ్బలు తిండి ఉంటే ఈ రూపాన్ని వచ్చి ఉంటుంది నాకు. మరి ఆ దెబ్బలు తట్టుకోలేనంటే నువ్వు తొక్కుకుని పైకి వస్తున్నావు. మరి ఇంత రూపాన్ని దాల్చానంటే ఒక శిల్పి నన్ను ఎన్ని దెబ్బలు కొట్టుంటాడరా. మరి అలాంటిది నీ జీవితకాలంలో నేను అనుగ్రహాన్ని ఇచ్చేదాకా నువ్వు ఎందుకు ఆగలేకపోతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? అంటే నువ్వు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి సమయం ఆసన్నం అవుతుంది. కానీ నీ తొందరపాటు వల్ల, నీ ఆలోచన వల్ల నాకు మోక్షం లేదనేటువంటి భావన ఉండిపోవడం వల్ల నేను 2 ఉత్తర క్షణాల్లో నేను ఇవ్వబోయేటువంటి అనుగ్రహానికి దూరం అయిపోతున్నావు అని భగవత్ సంకల్పం మనకు చెబుతుంది. అందుకని ఏ భగవత్ స్వరూపమైన ఏ విగ్రహాన్నైనా ఉలి దెబ్బలు తీసుకోకుండా రూపం దాల్చలేదు అన్నట్టుగా నీవు బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అమ్మ పురుటి నొప్పులు పడకుండా ఏ బిడ్డకు జన్మనివ్వదు. అలాంటి అతీతమైనటువంటి అనుగ్రహం ఉన్నప్పుడు నేను నీకు అనుగ్రహ వరాలు ఇవ్వాలి అని అడిగితే నేను పెట్టేటువంటి పరీక్షలు నువ్వు కాస్త ఓపిక పట్టాలి కదరా అని చెప్తుంది ధర్మం. అది పట్టలేనటువంటి వాళ్ళ జీవితం ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది. అందుకని ఆశించి పని చేయడం అని అడిగితే 1వ తారీఖు భర్త జీతం తీసుకొచ్చేటప్పుడు ప్రేమపూర్వకంగా అన్ని వండి పెట్టేస్తారు. అది ప్రేమ అంటారా? చెప్పండి మీరే. ఈ రోజుల్లో ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేస్తున్నట్టుగా ఆ ఊరి అందరికీ తెలియాలి. అది ఉపవాసం వీళ్ళ దృష్టిలో. అలాగే భగవంతుడు గుడికి వెళ్తారు. గుడికి వెళ్తున్నప్పుడు ఊర్లో వీళ్ళ బంధువులకి చుట్టాలకి అందరికీ చెప్పుకుని వెళ్తారు. ఏది ఎక్కడుంది మనిషికి అంటే భగవంతుడు చెప్పేటువంటి ఆత్మ సంకల్పం ఎలా వస్తుందంటే, ఒరే నీ కర్మలను నువ్వు ప్రక్షాళన చేసుకునేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఇంకొకటి నీకు అవసరం లేదు. దీన్ని స్వకర్మ ధర్మ అని అంటారు. ఆ స్వకర్మ ధర్మలో భగవంతుడిని నిన్ను నువ్వుగా ఆరాధించు, నిన్ను నువ్వుగా ప్రేమించు, నువ్వుగానే నన్ను అడుగు, నీవుగానే ఏది అడిగినా కానీ నేను చేయగలుగుతాను. కాబట్టి నువ్వు నా చెంతకు వచ్చేటప్పుడు ఒక్కడవే వస్తావు, ఎవరు రారు నీతో.
అందుకని ఆ ధర్మాన్ని నేను మాత్రమే నీకు నిర్వర్తించగలుగుతాను, అందుకని నా విగ్రహాన్ని చూసి నువ్వు నేర్చుకోరా అని చెప్పింది పరమార్థం. అందుకని ఆశించడం అంటే ఈ రోజుల్లో ఆశించకుండా ఎవరు చేస్తారు గురువుగారు అని మీరు అడిగిన దానికి పరమార్థంలో ఆశించకుండా ఎవరు లేరు. నెల వచ్చేటప్పటికి ఇంటి వంటరు అద్దె ఆశిస్తాడు, మనం కట్టుకుని ఈఎంఐలు ఆశిస్తాయి, మనం బ్రతకాలి. టోటల్ జీవితం ఒక ఈఎంఐ అయిపోయింది. మరి భగవంతుడి దగ్గర ఉన్న భక్తి కూడా ఈఎంఐ అయిపోయింది. 7 వారాలు, 6 వారాలు, 3 వారాలు, 10 వారాలు, ఏమిటండి ఇది? మరి అలాంటప్పుడు అనుగ్రహాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది కూడా మనం కొటేషన్ 7 వారాలు తిరిగితే అనుకున్నవి అయిపోతాయి. తిరగకపోతే అవ్వ తల్లి అవుతాయి. ఎందుకు అవుతాయనంటే నీ మనస్సంకల్పముతోటి, ఆత్మ సంకల్పముతోటి, మనోసంకల్పముతోటి, మనస్సంకల్పముతోటి, దేహశుద్ధితోటి, ఆత్మశుద్ధితోటి, యోగ శక్తితోటి, భక్తి శ్రద్ధలతోటి భగవన్నామస్మరణ ఒక్కసారి చేస్తే తల్లి చాలు. ఆ చేసే నామస్మరణలో అతీతమైనటువంటి భక్తి ఉండాలి. ఆ భక్తిలో అమ్మా నాన్న అగ్రస్థానమై ఉండాలి. అప్పుడు భగవంతుడు అమితానందంతో పొంగిపోతాడు తల్లి. నువ్వు 7 వారాలు చేసావా, 8 వారాలు చేసావా, 9 వారాలు చేసావా కాదు ఇక్కడ భగవంతుడు కాదు. ఎక్కడ ఏ ప్రామాణికాలు లేదు తల్లి. వాస్తవిక ధర్మం మీకు తెలిస్తే నాకు చెప్పండి, వింటాను. ఎక్కడ ఏ ప్రామాణికాల్లో 8 వారాలు చేయాలో, 9 వారాలు చేయడం, 3 వారాలు చేయడం లేదు. ఎందుకంటే ఒక మనిషిని మార్చడం కోసం మనం పుట్టించుకునేవి. 3 వారాలు చేయండి అంటే 3 వారాలు వాడు భక్తిగా ఉంటాడు కాబట్టి తన చేసే పని మీద మనసును కేంద్రీకృతం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి సంకల్పం తీసుకురావడం. 4 సార్లు రోజు హాస్పిటల్కి వెళ్ళండి, రోజు హాస్పిటల్కి రమ్మంటే కౌన్సిలింగ్ వస్తారేమో, రారు. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగరు. రోజు కోర్టు కేసుల చుట్టూ తిరగరు. ఓ సమయం నిర్దిష్ట ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక నిర్దిష్టమైనటువంటి పరిణితి లేనటువంటిది ఒకే ఒక్కటి, తల్లిదండ్రుల దగ్గర. నిత్యము వాళ్ళతో ఉంటావు, నిత్యం వాళ్ళ ముందే ఉంటావు. వాళ్ళు పంపించే వాత్సల్యాన్ని కాస్త పొందరా బాబు, నా దగ్గరికి రారా అని అడిగారా. ఇది ఏది చేతగా నువ్వు 6 వారాలు, 7 వారాలు, 8 వారాలు చేసి నువ్వు నాకు కొలమానం పెట్టడం ఏందిరా? అంటే 7 వారాలు తిరగని నీకు చెప్పానా, ఇస్తాను ఇదే. నువ్వు 1 వారానికి ఇద్దాం అనుకుంటే నువ్వు 7 వారాలు తిరిగితే నేనేం చేయను, సరే తిరుగు నీ ఇష్టం అంటాడు ఆయన. అంటే ఇచ్చే వారాలు కూడా వెనక్కిపోతాయి. అందుకని భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఆశించకూడదని చెప్తుంది ధర్మం. ఇంకొకటి కూడా చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. ఎక్కడైతే భగవంతుడి దగ్గర వాళ్ళు బాగున్నారండి, నేను బాగాలేదు, వీళ్ళకి కలిసి వచ్చిందండి, నాకు కలిసి రాలేదండి అని అనుకుంటారు చూసావా, వీళ్ళు మాత్రమే ఆ భగవంతుడి దేవాలయంలోనికి వెళ్ళి అన్నదానం ఏదైనా చేస్తే ఊరంతా ప్రచారం చేస్తారు. 10,000 రూపాయలు అన్నదానానికి ఇచ్చి నేను అన్నదానం చేశానండి, గుళ్ళో పలానా చోట గుళ్ళో ఇచ్చానని అంటాడు. భక్తి శ్రద్ధలతో కాదు, గొప్పల కోసం. నా బిడ్డ పుట్టినరోజు అండి అందుకే గుళ్ళో అన్నదానం చేసి, మా నాన్న చనిపోయిన రోజు అండి జ్ఞాపకార్థం కోసం. అంతే, భగవంతుడి భక్తి లేదు ఇక్కడ. అందుకని దేవుడి యందు భక్తిని నువ్వు ప్రదర్శించడంలో ఏ దానం నిన్ను చేయమని చెప్పలా. నీ ఆత్మదానాన్ని చెయ్యి, మనసును దానం చెయ్యి, మహాసంకల్పాన్ని చెయ్యి, తల్లిదండ్రుల పాదాలు శరణు వేడవయ్యా అని చెప్పింది ధర్మం. ఇదే ధర్మం. ఆయన కూడా అదే చెప్తుంటాడు. అరే మీరందరూ ఎవరు ఎంతమంది ఎందుకు ఆ గుంపులు ఎందుకు, అరే ఇందులో ఎవడైనా స్వచ్ఛంగా మీ తల్లిదండ్రులతోటి అతీతమైన అనుబంధం కలిగిన వాళ్ళు ఉంటే ముందుకు రండి అంటాడు ఆయన. వాళ్ళకు మోక్షాన్ని ఇస్తానంటాడు. ఎప్పుడు రాడు. వీళ్ళందరూ ఎక్కడ మాట్లాడుకుంటారు? నేను చెప్పేదంతా కూడా శ్మశానంలో జరిగే కథలు. ఆయన ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏం చేసి వచ్చావురా అని అడుగుతాడు కపాలాన్ని. అవి చెప్తూ ఉంటాయి అనమాట. ఇలా చేసి వచ్చానయ్యా, నువ్వు మోక్షం అవ్వలేదు, నీకోసం తిరిగి నేను అలసిపోయాను, వాడు బాగున్నాడు అని అన్నావు, అరే నువ్వు చేసిన కర్మ ఇదిరా, అందుకే నేను ఇలేదురా అని చెప్పాడు. అదే నేను ఇప్పుడు మీకు చెప్పింది. అందుకనమ్మా చాలా అద్భుతంగా చెప్తాడు పరమేశ్వరుడు మనకి, అది పట్టుకోవాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.